ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 600వ భాగం. నిన్న సికిధ్వజుడు చూడాల బోధ విన్న తర్వాత తిరిగి స్పందిస్తున్నటువంటి స్టేజ్లో ఉన్నామన్నమాట. ఏమంటున్నాడు ఆయన? నేను కర్తను కాదు అంటే కర్తకు విషయానికి మధ్య క్రియ ఒక వంతెనలాగా ఉంటుంది అన్న విషయం దగ్గర ఆగిందనమాట. కాబట్టి ఇప్పుడు నేను కర్తను కాదు అని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ఇక క్రియ అనేది ప్రసరించదు. నేను కర్తను కాదు, కర్తే లేడు అనుకుంటే ప్రసరించే క్రియ అక్కడ ఉంటుంది లేదనమాట. క్రియ ప్రసరించకపోతే విషయము ఉండదన్నమాట. అంటే విషయం ఎప్పుడు ఉండదా, పదార్థం ఎప్పుడు ఉండదా అని నువ్వు ప్రశ్నిస్తావేమో. పదార్థం ఉంటుంది, విషయం ఉంటుంది, కానీ దాన్ని చూచే చూపు లేదు. ఇది నేను అర్థం చేసుకున్నాను, నేను ప్రబుద్ధుణ్ణయ్యాను అనుకుంటున్నాడు. తనలో తాను ఎగ్జైట్ అయిపోతున్నాడు సికిధ్వజుడు. నాకు బాగా జ్ఞానం కలిగింది, నేను ఎవరికి నమస్కారం చేయాలి? ఎవరున్నారేగా, నాకు నేనే ఉన్నది, నేను ఒక్కడే, నాకు నేను నమస్కరించుకుంటున్నాను, ఆత్మరక్ష నమస్కారం చేసుకుంటున్నాను అంటున్నాడు అనమాట. నాకు భిన్నంగా ఏదీ లేదు. అర్థమైందా? నాకు బాగా జ్ఞానం వంటబట్టింది, నాకు భిన్నంగా ఏ చైత్యమూ లేదు. బాగా బోధ కలిగింది. చిత్తు తప్ప చైత్యం అనేది ఏది నాకు నా అనుభవంలో లేదు. నేను ఎప్పుడైతే ఒక పదార్థంలో ఎప్పుడైతే ఈ ప్రపంచము ఒకటి ఉన్నది అనే అభిప్రాయం పెట్టుకున్నానో అప్పుడు నాకు ఇదంతా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు అక్కడ ఈ ప్రపంచం ఉన్నది అని నేను చూస్తే నాకు ఆ ప్రపంచం కనపడుతోంది. ఉన్నది అనుకుంటే నాకు కనపడుతుంది. ఈ కొసన అహంకారం కనపడుతున్నది. ఈ అహంకారం కాస్త ఆ ఇదం మీద పడినప్పుడే నాకు ఆ వస్తువు, ఆ నామరూప క్రియలతో కూడినటువంటి ఆ పదార్థం నాకు స్ఫురణకు వస్తుంది. ఆ ఎదురుకుండా నాకు ఒక కుండ ఉన్నది అంటే, ఇప్పుడు ఎవరు చెప్పింది ఆ కుండ ఉందని? నా అహంకారం చెప్తోంది. నేను అహంకారం అక్కడ, అది నేను చూస్తున్నాను దాన్ని. అర్థమైందా? నేను కుండని చూస్తున్నాను అని నాకు స్ఫురణ కలుగుతోంది. అది ఆ కుండ అనే భావం ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ భావం నాకు లోపల అహంలో వచ్చిందో అక్కడ ఇదం తయారైంది. ఇది అని చూస్తే నాకు అది కనపడ్డది. ఆ పదార్థం వల్ల నాకు వేదన అంటే స్ఫురణ కలుగుతోంది. నాకు అర్థమైంది ఇప్పుడు అంత సూక్ష్మం, అంత జ్ఞానంలో అసలైన సూక్ష్మం నేను గ్రహించాను. ఒక ఆకాశంలాగా మారి అలాగే ఉండిపోతాను. ఆకాశం అనేది ఏంటి? సజాతీయంగా ఉంటుంది. అక్కడే ఏ భేదం ఉండదు. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు 3. సజాతీయ భేదం, విజాతీయ భేదం, స్వగత భేదం. ఏ భేదాలు లేనటువంటి ఆకాశంలాగా నేను ఉండిపోతాను. నిరవయవాన్ని నేను, అవయవాలు లేవు నాకు. డివిజన్ అనేది ఎక్కడా లేదు. నా స్వరూపం కూడా ఆకాశం లాంటిదే. ఇప్పుడు దేశ కాల కలనాలు అంటారు. దేశం అనేది ఏంటి? జగద్దృష్టి వలన దేశం తయారైంది. కాలం అంటే క్రియ, కళ అంటే వస్తువు. దేశ కాల కలనలు, కళలన్నీ కూడాను
ఏమైపోతున్నాయి అంటాడు. కళలంటే అంటే అన్నీ కూడాను, విభాగాలన్నీ కూడాను ఆ హోల్లో కలిసిపోతున్నాయి. నామరూప విశేషాలన్నీ కూడాను ఆ యొక్క సామాన్యంలో కలిసిపోతున్నాయి అని ఆయన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు సికిధ్వజుడు. నేను మోహసాగరం నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నా ఆత్మస్వరూపం ఏమిటో దానిలో నేను నిలకడగలిగి స్వస్థత కలిగి ఉన్నాను. నా మనసు ఇప్పుడు పనిచేయడం లేదు, వాక్కు పనిచేయడం లేదు, ఒక పాషాణంలో చెక్కిన శిల్పంలాగా ఉండిపోయాను నేను. నాకు ఏ అవయవాలు కదలడం లేదు అంటున్నాడు సికిధ్వజుడు. వెంటనే దానికి చూడాల సమాధానం చెప్తుంది. హంసతూలిక తల్పంపై సుఖంగా నిద్రిస్తున్నావు నువ్వు అంటుందామె. నీకు చేసిన బోధ చాలా బాగా నువ్వు గ్రహించావు. నీవు సమాధిలో పూర్తిగా, సమాధి అనేది ఒక తల్పం, దాని మీద నువ్వు సమాధి అనే తల్పం మీద మెత్తగా పడుకున్నావు. ఏంటి ఆ బ్రహ్మాండమైన తల్పం అంటే శివశక్తుల సహస్రారంలో ఒకే ఒక శివశక్తులు అంటే సహస్రారంలో ఒకే తల్పంపై శయనించి పడుకుని ఉంటారని మంత్రశాస్త్రం చెప్తుంది. తల్పం అంటే కదలకుండా ఉన్నటువంటి అది ఏమంటారు, బెడ్. చైతన్యం అనేటువంటి ఆ శయ్య మీద నువ్వు శయనించాలి అంటుంది. చూడాల, అక్కడే కదలకుండా ఉండాలి, పడుకోవాలి. నీ మనసు లేదు, కదలడానికి ఇక మనసు లేదు నీకు. కాబట్టి సమాధిలో ఉన్నావు నువ్వు, ప్రబోధకుడు అయిన ప్రబోధం బాగా నీకు కలిగింది అంటూ ఇక మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతోందనమాట. నీకు భ్రాంతి తొలగిందా? నీకున్నటువంటి భ్రాంతి తొలగిందా? తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నావా? చూడవలసిందంతా చూచావా? పరోక్ష అపరోక్ష జ్ఞానములు రెండు నీకు పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం రెండు కూడాను నీకు బాగా సమంగా నీకు అనుభవానికి వచ్చాయి కదా అని ప్రశ్నిస్తూ ముగిస్తున్నాడు కుంభుడు. కుంభుడు రూపంలో ఉన్న చూడాల సికిధ్వజుడు ఏం సమాధానం చెప్తాడో రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.